హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాచీ కిడ్స్. ఇప్పుడు నేను మీకు చూపించబోయే రెసిపీ క్రిస్పీ దోశ అండ్ హెల్దీ చట్నీకి కావాల్సిన పదార్థాలు టమోటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మినపప్పు, శనగపప్పు. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మినపప్పు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, అరోమా తగిలే వరకు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అది రోస్ట్ అయ్యేలోపు మనం ఉల్లిపాయలు, టమాటో అని పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ డ్రై రోస్ట్ చేసుకున్న వల్లే ఇంకా చట్నీకి మంచి ఫ్లేవర్ తగిలి మంచి టేస్ట్ వస్తుంది. మినపప్పు డ్రై రోస్ట్ అయిపోయింది అండ్ బ్రౌనిష్ కలర్లో వచ్చింది చూసారా. పక్కన పెట్టుకోవాలి దాన్ని. తర్వాత మిగతా ప్రాసెస్ మనం చేసుకోవాలి. నేను స్టవ్ ఆపి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఎలా అంటే పౌడర్ మాత్రమే, ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత కావాల్సిన వెట్ మిక్సర్కి కావాల్సింది 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. మంచిగా కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను రెడ్ చిల్లీస్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను. 6 తీసుకున్నాను మొత్తం. అండ్ కారం బ్యాలెన్స్ అవ్వడానికి కొన్ని రెడ్ చిల్లీస్ అండ్ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. గ్రీన్ చిల్లీస్కి ఎక్కువ కారం ఉంటుంది, రెడ్ చిల్లీస్ కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి 2 బ్యాలెన్స్ అవ్వడానికి ఒక 6 తీసుకున్నాను దగ్గర. అండ్ అవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మంచిగా చూసారా ఎలా వేగుతున్నాయో. వేగిపోయాయి. తర్వాత నేను 4 ఉల్లిపాయలు మంచిగా కడిగి చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. అవి వేసేసుకోవాలి. అవి ఎలా అంటే అవి కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. వాటి వల్ల ఆ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే ఆ చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. మంచిగా వేయించుకోవాలి. ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. వేయించుకున్న తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు వేసుకోవాలి. ఆ శనగపప్పు కూడా చాలా హెల్దీ. మినపప్పు, శనగపప్పు, ఉల్లిపాయలు, టమోటా అన్నీ చాలా హెల్దీ అయిన పదార్థాలు కదా. మినపప్పు మంచిగా శనగపప్పు మంచిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా మంచి టేస్ట్ ఇస్తుంది చట్నీకి. అండ్ అయిపోయింది, మినపప్పు వేగిపోయింది. ఇప్పుడు టమాటా వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. నేను రాక్ సాల్టే వాడతానండి, మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి రాక్ సాల్టే వాడతాను. అండ్ నాకు కొలత కూడా రాక్ సాల్టే తెలుస్తుంది నార్మల్ సాల్ట్ కన్నా. ఒక 5 మినిట్స్ మూత పెట్టి టమాటా మగ్గే వరకు ఉంచాలి. ఇప్పుడు మగ్గిపోయింది. అది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది చట్నీ. చల్లారడానికి పక్కన పెట్టాను. తర్వాత దోశ కోసం దోశల పిండి నైటే రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక పావు గ్లాస్లో ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలా మినపప్పు వేసుకున్నాను. 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకున్నాను. ఇలా వచ్చింది చూసారా ఎంత మంచిగా వచ్చిందో. పర్ఫెక్ట్ టెక్స్చర్ అని చెప్పొచ్చు దోశకి. మంచిగా క్రిస్పీగా మెత్తగా చాలా బాగుంటుంది దోశ. మంచిగా పొంగింది కూడా చూసారా. అండ్ ఇప్పుడు దోశ కోసం మంచిగా కాగింది ప్యాన్. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత దోశకి రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసుకొని రౌండ్గా తిప్పుకొని మంచిగా మీ ఇష్టం, పల్చగా అయితే పల్చగా వేసుకోవచ్చు, మందంగా అయితే మందంగా వేసుకోవచ్చు. ఎలా అయినా సరే టేస్ట్ సూపర్గా ఉంటుంది. సరైన కొలతల్లో తీసుకుంటే చాలా బాగుంది కదా. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా.
అండ్ ఇప్పుడు ఫ్లిప్ చేసుకోవాలి. మంచిగా కాగింది దోశ. ఈలోపు నేను చట్నీకి రెడీ చేసుకుంటున్నాను. పక్కన ముందుగా వేయించుకున్న మినపప్పుని, డ్రై రోస్ట్ చేసిన మినపప్పుని ఆడేసుకున్నాను మిక్సీలో. అది పౌడర్ అయిపోయింది. తర్వాత ఇంకో దోశలు వేసుకుంటూ ఆ చట్నీకి రెడీ చేసేస్తున్నాను. తర్వాత వెట్ ఉంది కదా, ఆ వెట్ మిక్సర్ మొత్తం వేసేసాను. చల్లారిపోయింది కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకొని, ముందే రాక్ సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. కొంచెం నీళ్ళు పోసేసుకొని మిక్సీ పట్టేసుకోవడం అంతే. మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా మిక్సీ పట్టేసాను. సూపర్గా ఉంది. దోశ చట్నీ సూపర్గా వచ్చాయి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చట్నీ అయితే దేనికది, కారానికి కారం, ఉప్పుకి ఉప్పు సరిగ్గా సరిపోయింది. మంచిగా ఉంది. ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ వస్తుంది. సూపర్గా ఉంది. అదర్హో. ఎన్ని దోశలైనా తినేయచ్చు ఈ చట్నీతో, ఇడ్లీతో, బోండాతో, దేనికైనా పర్ఫెక్ట్ ఈ చట్నీ. రెసిపీ నచ్చినట్టయితే లైక్